సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వీరికి అర్ధాష్టమ నడుస్తుంది. కొన్ని పనులు నిదానంగా అవుతాయి. కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినా తర్వాత పూర్తి అవుతుంది. వ్యయంలో గురువు ఉన్నారు. వీళ్ళకి అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది, లేదా రూపాయి ఖర్చు ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు కుజుడితో కలిసి. కుటుంబపరంగా చిన్న మనస్పర్ధలు ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. సంతానానికి మన సంబంధం వస్తుంది, చేద్దాకా వచ్చి చేజారిపోతుంది. అది ఎందుకు ఏమిటో తెలియదు, కారణాలు ఉండవు. కుటుంబం కోసం సాయశక్తిగా కష్టపడతారు, అది గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. అదేవిధంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోండి. సప్తమంలో రాహు ఉన్నారు. మెంటలీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇటు ఉద్యోగంలోనూ ఇంట్లోనూ పరిపరి విధాలుగా ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం, లేదంటే ఇబ్బంది పెట్టడం ఇదిగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి, పెద్దగా ఉండవు. కానీ ఆలోచన విధానం మటుకి ఏదో అయిపోతుంది, లేదా హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుందేమో అన్న భావన ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి భోజనం, నిద్ర తీసుకోవడం చెప్పదగినది. లాభాధిపతి ద్వితీయాధిపతి బుధుడు చతుర్థంలో ఉన్నాడు, కుజుడితో కలిసి వక్రించి ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులు పెంపొందించుకోవడం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే నలుగురిలో గౌరవంగా ఉండాలనే భావన ఏదైతే ఉందో కలిసి వస్తుంది. కుటుంబ సహాయ సహకారాలు, ముఖ్యంగా తల్లి వైపు నుంచి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి కూడా మీకు. అదేవిధంగా సంతాన భాగ్యం, సంతానం కోసం చేసే ప్రయత్నాలు, సంతానం కోసం ఎదురుస్తున్న వరకు మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా వహించాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు సావాసాలకి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అయితే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం, పిక్నిక్లకి విహారయాత్రలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంటుంది. ఫ్రెండ్స్ వీటికి దూరంగా ఉన్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానం లభిస్తుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక శుభవార్తను కూడా వినగలుగుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, శని స్తోత్రాన్ని పఠించండి. అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని స్తోత్రం పఠించడం కానీ, లేదా ఓం నమః శివాయ అని 108 సార్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ నామం కనుక జపించినట్లయితే కొంతవరకైనా మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.